రేపు శుక్రవారం జనవరి 10న రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇంతవరకు ఈరోజు గురువారం సాయంత్రం వరకు చూస్తే అంటే 4 వారాల క్రితం నెల క్రితమే మనకు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. బట్ అంతగా లేకునింది, ఆసక్తికరంగా లేకునింది. $1,00,000, $2,00,000, $3,00,000 అనుకుంటే 2 వారాలకి $5,00,000 మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, ఎస్పెషల్ నార్త్ అమెరికాలో. మామూలుగా పాన్ ఇండియా సినిమాలకు 2 వారాల రిలీజ్కి ముందు చూసుకుంటే $2 మిలియన్ రావాలి అన్నిటికీ. అలాగే వచ్చాయి పుష్పక్ కానీ, దేవరక్ కానీ, కల్కి కానీ, రీసెంట్ వచ్చిన సినిమాలకి. కానీ కేవలం $5,00,000 మాత్రమే వచ్చాయి. $20,00,000 రావాల్సిన చోట కేవలం 5 లక్షలు వచ్చాయి, అంటే 1/4 వచ్చాయి. చాలా దారుణంగా ఉంది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్ అదే టికెట్ రేట్లు పెంచుకోవడానికి లేట్గా అయ్యింది. ఆంధ్రాలో ఇచ్చారు, తెలంగాణలో నిన్న ఇచ్చారు. సో తెలంగాణలో లేట్గా ఓపెన్ అయింది అడ్వాన్స్ బుకింగ్. ఏపీలో ముందుగానే ఓపెన్ అయింది, సోమవారం ఓపెన్ అయింది. ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి రేపటికి 11 కోట్లు ఉంది. ఇక మనకు తెలుగు వర్షన్ కర్ణాటకలో బాగా రిలీజ్ అవుతుంది, అది ప్లస్ తమిళనాడులో కొన్ని చోట్ల అండ్ హిందీలో కొన్ని చోట్ల అండ్ ఇక మిగతా అన్ని ఏరియాల్లో తెలుగు వర్షన్ కలిపి చూసుకుంటే 17 కోట్లు ఉంది. తెలుగు వర్షన్కి మాత్రమే 17 కోట్లు ఒరిజినల్ కాబట్టి దాంట్లో చూడాలనుకుంటారు అందరూ. 17 కోట్లు ఉంటే ఇక ఇది పాన్ ఇండియా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో 70 అయింది కాబట్టి ఈ 4 భాషల్లో అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే మరో 5 కోట్లు ఉంది. అంటే మనకు ఇండియాలో ఈ సినిమాకు 22 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ఉంది. ఇంకా ఈరోజు గురువారం కూడా జరుగుతాయి అడ్వాన్స్ బుకింగ్లు. సో ఈ గురువారం వరకు చూసుకుంటే, అంటే బుధవారం వరకు అని చెప్పాలి టెక్నికల్గా, 22 కోట్లు మనకు ఇండియాలో ఉంటే అడ్వాన్స్ బుకింగ్. ఇక ఓవర్సీస్లో కొద్దిగా పుంజుకొనింది, 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది ఇప్పటికి. ఇంకా ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ ఉంటుంది. సో టోటల్గా చూసుకుంటే 32 కోట్ల అడ్వాన్స్ బుకింగ్తో రేపు రిలీజ్ అవుతుంది సినిమా. అంటే ఈరోజు రాత్రి 1 గంటకి ఏపీలో ప్రీమియర్స్ బెనిఫిట్ షో ఉంది. తెలంగాణలో బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి తెలంగాణలో పొద్దున 4 గంటలకు ఉంటుంది. ఆంధ్రాలో కూడా 4 గంటలకు షో ఉంది. రోజుకి 5 షోలు ఉన్నాయి. టికెట్ రేట్స్ 10 రోజులు హైక్ ఇచ్చారు. బెనిఫిట్ షోకి స్పెషల్ ప్రైస్ ఇచ్చారు ఏపీలో. సో అలా ఇంకా అమెరికాలో అదే టైంకి ప్రీమియర్స్ పడతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు. అడ్వాన్స్ బుకింగ్ 32 కోట్లు అంటే బాగా ఉండాల్సింది, 60-70 కోట్లు ఉండాల్సింది అడ్వాన్స్ బుకింగ్. సగమే వచ్చింది ఎందుకో. బట్ రేపు ఆఫ్లైన్ టికెట్స్ చూడాలి మరి. ఇక థియేటర్ల దగ్గర మరి సినిమా టాక్, మార్నింగ్ టాక్ బాగా వచ్చిందంటే మాత్రం ఇక దుమ్ము దులుపుతుంది. 50 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా వస్తుంది డే 1 గ్రాస్. ఇక 100 కోట్లు రావాలని కోరుకోవాలి. ఇక అంతకుమించి వస్తే అద్భుతమే. చూడాలి మరి గేమ్ చేంజర్ రామ్ చరణ్కి నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేసి. అది మన రామ్ చరణ్ గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా. దిల్ రాజు 500 కోట్లు పెట్టాడు. ఈ సినిమాని 220 కోట్లకి అమ్మాడు డిస్ట్రిబ్యూటర్లకి. అండ్ సో 450 కోట్లు గ్రాస్ రావాలి థియేటర్లలో, సినిమా బాగున్నా బాగాలేకున్నా. సో పోటీ ఉంది. ప్రతి 2 రోజులకు పెద్ద సినిమా ఉంది. డాకు మహారాజు ఉన్నాడు, తర్వాత సంక్రాంతికి వస్తున్నా ఉంది. అన్ని దిల్ రాజు సినిమాలే. డాకు మహారాజ్కి దిల్ రాజు డిస్ట్రిబ్యూటరు. ఇక హిందీలో సోను సూద్ ఫతే ఉంది. మరి చూడాలి మరి. పుష్ప ఇంకా నడుస్తూనే ఉంది. మార్కో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి తెలుగులో. మరి చూడాలి మరి ఈ సంవత్సరం వస్తున్న మొట్టమొదటి బిగ్ బడ్జెట్ సినిమా, మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ హిట్ కొట్టాలి. 500 కోట్లు గ్రాస్ కొట్టాలి. సో మినిమం 450 ఖచ్చితంగా రావాలి సినిమాకు. 500 కోట్లు వస్తే సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. టాక్ రేపు పొద్దున మంచి పాజిటివ్ టాక్ రావాలి. బాగుంది అని టాక్ వస్తే 500 కోట్లు వచ్చేస్తాయి. అది మన రామ్ చరణ్ గేమ్ చేంజర్. ప్రస్తుతానికైతే 32 కోట్ల అడ్వాన్స్ బుకింగ్తో రిలీజ్ అవుతుంది. సినిమాకు 450 కోట్లు గ్రాస్ ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. ఓకే, బాయ్.